రమ్య మోక్ష ఏంది బ్యాక్గ్రౌండ్ ఏంది రమ్య మోక్ష ఇట్లాంటది ఇది మరి ఈవా నా మీద చెయ్యేస్తే చంప పగల కొడతా వీళ్ళ మాదిరి పచ్చని కాపురాన్ని పచ్చగుండే కాపురాన్ని చిచ్చులు పెట్టి దాని మీద ఎరువుల మందు పోసి అది పోసి మంట పెట్టి మంచిగా నా ఎత్తు కూతుర్లు ఉన్నారు సంసారి పొక్కలు ఇద్దరు కూర్చో సంసారి పొక్కలు ఇద్దరు కలిసి మన డైరెక్ట్ కొట్టుకోవడం ఉంటుంది బిగ్ బాస్ నా అవసరమైతే 30 కెమెరాలు ఆపేస్తారు తర్వాత కొట్టిన తర్వాత మాట్లాడుతుంది దువ్వెల మాదిరి రేంజ్ అలాంటి ఒరే డేమన్ పవన్ నువ్వు వచ్చింది దేనికి రీతు చౌదరిని తగులుకోవడానికా నువ్వు బిగ్ బాస్ లో గెలిస్తే నీకు పక్కన బయట అమ్మాయిలు దొరుకుతారా ఇది చూస్తున్నా డైలీ చూస్తున్నా అంటే దివ్య గారిని మాధురి గారు టార్గెట్ చేశారని అందరూ అంటున్నారు మీరేమంటారు దివ్య గారిని మాధురి గారా అసలు మాధురి మెట్రో సూపర్ ఫాస్ట్ ఆమె చైనా ట్రైన్ వీళ్ళంతా బచ్చాగాళ్ళు గూడ్స్ బండ్లు వీళ్ళంతా రీతు చౌదరి గూడ్స్ బండి ఇంకెవరు ఆమె అటాక్ చేసి దివ్య డొక్కు బండి అది ప్యాసింజర్ అది ఆ ప్యాసింజర్ ముందు సూపర్ ఫాస్ట్కి ఏది పోటీ గుద్దు పడేస్తుంది వీళ్ళంతా చిన్నోళ్ళనా దివ్య ఇంకెవరు రీతు చౌదరి గొడవ పెట్టుకుంటుంది అమ్మ జుట్టు పెట్టి ఇసిరేత్తే అవతల పడుతుంది అంత ఆమె క్రేజ్ ఏంది ఆమె ఏంది వాడు వచ్చి కూర్చో అంటాడు నిలబడమంటాడు వాడెవడు చెప్పడానికి ఆమె రేంజ్ ఏంది ఆమె స్టామినా ఏంది ఆమె దమ్మేంది ఆమె లెవెల్ వేరు మీ సపోర్ట్ మాధురి దివ్యల మాధురి ఒకటేనా నాగార్జున కంటెస్టెంట్స్ ఒకటేనా నాగార్జున అంటే కంటెస్టెంట్ తిరిగి నాగార్జున పడతా కంటెస్టెంట్స్ ఎందుకు ఒకటి కాదు ఇప్పుడు ఇమాన్యుల్ కొద్ది స్థాయి వేరు అట్లా డిఫరెన్స్ ఉంటుంది రమ్య మోక్ష అంటే కొద్దిగా ఓవర్ చేస్తుందన్న ఆ మాట మాత్రం ఓవర్ అనిపించింది ఎందుకంటే అసలు వాళ్ళిద్దరు ఇగో ఇప్పుడు దివ్యల మాధురి రమ్య మోక్ష వాళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ వెనక వాళ్ళ గ్రౌండ్ లెవెల్ ఏంది వాళ్ళ గ్రౌండ్ ఏంది వాళ్ళు ఎందుకు ఫేమస్ అయ్యారు ఆమెమో దువ్వెల మాదిరి పచ్చని కాపురాన్ని పచ్చగుండే కాపురాన్ని చిచ్చులు పెట్టి దాని మీద ఎరువుల మందు పోసి అది పోసి మంట పెట్టి మంచిగా నా ఎత్తు కూతుర్లు ఉన్నారు నా ఎత్తు కూతుర్లోనే విడగొట్టింది మళ్ళీ సంసారి పొక్కలు ఇద్దరు కలిసి మన ప్రపంచం గురించి మాట్లాడతారు భారతదేశం మంచిగా ఉండాలి మనమే ఖరాబ్ చేసేదే మనం భారతదేశాన్ని మన భారతదేశం మంచిగా ఉండాలి మన డెవలప్ కావాలి అభివృద్ధి కావాలంటే ఇద్దరు అదే మరి రమ్య మోక్ష ఏంది బ్యాక్గ్రౌండ్ ఏంది రమ్య మోక్ష ఇట్లాంటది ఇది మరి ఈవా నా మీద చెయ్యేస్తే చంప పగల కొడతా ఎందుకంటే నువ్వు పెద్ద చంపల వాళ్ళ కొట్టే వచ్చినావు అలాంటిది అంటే వీళ్ళిద్దరు అంటే డీసెన్స్ కాదు వీళ్ళు ఇప్పుడు తనుజ అన్నది అనుకో తనుజ అంటే ఒక మాట తనుజ నా మీద చేసే కొడతా అంటే ఆమె సీరియల్స్ ఆర్టిస్టు శారీలు కట్టుకొని అంటే పతివ్రత డీసెంట్ క్యాండిడేట్ ఇద్దరు పతివ్రతలు వీళ్ళిద్దరు కలిసి కళ్యాణ్ని మాట్లాడడం అది ఓవర్ అనిపించింది ఓకే కళ్యాణ్ ఈజ్ ద పిసుకుడు గాయ్ ఈజ్ ద పులిహార రాజా కానీ వీళ్ళిద్దరు చంపపగల కొడతా అన్నది ఓవర్ అది మామూలు ఓవర్ కాదు ఇంకొకటి నాకు దువ్వెల మాదిరి మొన్న ఆమె కామెడీ టైమింగ్ అయితే సూపర్ ఉంది మొన్న మా దివ్య వచ్చి మేడం ఇప్పుడు పప్పు వండుతున్నా కదా దీంట్లో ఎంత నీళ్ళు వేయాలన్నది అంటే పొద్దున రావాలి సాయంత్రం రావాలి మధ్యాహ్నం రావాలంటే 2 బకెట్లు నీళ్ళే అన్నది దెబ్బకి షాక్ అయిపోయింది మరి ఇగో రెండు కప్పుల పప్పులో 16 మందికి రావాలంటే ఆమె ఏం చేస్తుంది మరి ఎంత నీళ్ళు వేయాలి 2 బకెట్లు అయితే సరిపోతాయి మరి బిగ్ బాస్ ఇవ్వట్లేదా మరి అట్లా నడుస్తుంది వస్తాడు మ్యాజిక్ అవసరం లేదు గట్టిగా బిగ్ బాస్ని బెదిరిస్తే వస్తాడు లోపలికి వచ్చి కూర్చొని కలిసిపోతాడు ఆయనకు అంత ఉంది కట్టోడు నాగార్జున గారు పంపిస్తారా మరి బాంబు వేసి దెంగుతా అంటాడు డైరెక్ట్ బాంబు వేసి పడేస్తా అంటాడు అసలు వైసీపీకి ఆడరు మరి ఏదో ఆయన రేంజ్ వేరు దువ్వెల మాదిరి రేంజ్ వేరు అందుకే కానీ దువ్వెల మాదిరిని బాగా గెలుకుతుర్రు అంటే ఆమెను బాగా టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది ఎవరు మన రీతు చౌదరి ఆమె ఎవరు సంజన వీళ్ళందరూ గెలుకుతున్నారు ఆమె అన్నది కదా దువ్వెల మాదిరి అన్నది నువ్వు దొంగతనాలు చేసినట్టు కాదు ఇక్కడ చిన్న చిలిపి దొంగతనాలు చిల్లర చేష్టలు చేసినట్టు కాదు మనది వేరు ఉంటుంది మన డైరెక్ట్ కొట్టుకోవడం ఉంటుంది బిగ్ బాస్ నా అవసరమైతే 30 కెమెరాలు ఆపేస్తారు తర్వాత కొట్టిన తర్వాత మాట్లాడుతుంది దువ్వెల మాదిరి రేంజ్ అలాంటిది పోతుంది జుట్టు పట్టుకొని కొడుతుంది 2 కొడుతుంది బిగ్ బాస్ నన్ను కొట్టారు బిగ్ బాస్ అంటే సీసీ కెమెరా కట్ చేయండి ఏ కంట అంటాడు ఏమైంది ఆమె రేంజ్ అలాంటిది చిట్టి పిగిల్స్ కూడా బాగు అంటే మొత్తం వీళ్ళిద్దరు 5 ఉన్నారు అన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుండి బిగ్ బాస్ స్టార్ట్ అయింది అనిపించింది ఇప్పటి వరకు బిగ్ బాస్ ఆయిషా సూపర్ అన్న ఆయిషా అసలు మామూలు కాదు ఆమె కన్నడనా గేమ్ వైజ్ బ్యూటీ విత్ బ్రెయిన్ ఆమె అసలు మామూలు కాదు గేమ్ మాత్రం హైలైట్ ఆడుతుంది అసలు మొన్న మోటివేషన్ ఇచ్చింది అందరూ ఒక్కసారి పడుకున్న
పందుల్ని లేపినట్టు ఒక్కసారికి అసలు అందరికీ మోటివేషన్ ఇచ్చింది. ఏమన్నా అరే మీరు బాహుబలిలో ప్రభాస్ ఇచ్చిన మోటివేషన్ ఇచ్చింది. మనం వచ్చింది దేనికి? నువ్వు తనుజ మీ నాన్న కాదు, సొంత నాన్న కాదు, ఆడ పోయి నాన్న అని తగులుకోవడానికి. నువ్వు వచ్చింది దేనికి? గేమ్ ఆడడానికి. ఒరే డేమన్ పవన్ నువ్వు వచ్చింది దేనికి? రితు చౌదరిని తగులుకోవడానికా? నువ్వు బిగ్ బాస్లో గెలిస్తే నీకు పక్కన బయట అమ్మాయిలు దొరుకుతారా అని చెప్పి అందరికీ మోటివేషన్ ఇచ్చింది. మస్తు అనిపించింది. నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. ప్రభాస్ బాహుబలిలో ఇచ్చిన మోటివేషన్ ఇచ్చిందమ్మా. ఇంకొకటి అమ్మ కరెక్ట్గా ఉందన్న. నీకు ఇప్పుడు వచ్చినా కూడా కానీ నాకు ఒక్కటే నచ్చలే. డేమన్ పవన్ గాడు నిన్న ఆ కామాంధుడు నిన్న అసలు ఆమెను ఎత్తుకొని ఒకటే తిప్పుతాడు. నాకు అసలు ఒక్కటే నచ్చలే. అసలు మేము ఎవరు ఆయిషాని ఎత్తుకొని తిప్పుతాడు వాడు ఏదో పాటకి. వాడు ఆడ రీతు చౌదరి నా కొడుకు ఈ పిల్లేది ఇదేంది నన్ను పట్టుకొని తిరుగుతుందండి. వీళ్ళు ఏమనుకున్నారంటే కామనర్స్ ఏమనుకున్నారంటే బిగ్ బాస్ వీళ్ళ ఆడియన్స్ వైల్డ్ కార్డ్ రానంత వరకు ఇక మనమే టాప్ 5లో మనమే పోతాం, ఎవడు ఉండడు, మనం పంచుకుందాం, నువ్వు ఫస్ట్ నీ సెకండ్, నువ్వు ఇమాను నువ్వు ఫస్ట్, తనుజా నీ సెకండ్ అందులో వీళ్ళు అనుకున్నారు. కానీ వైల్డ్ కార్డ్స్ రాగానే అసలు ఏంది ఊపు ఏంది ఇదని. కానీ వాళ్ళకి మస్తు ఓటింగ్ పడుతుంది. ఆయిషాకి మస్తు ఓటింగ్ పడుతుంది, రమ్యాకి మంచి ఓటింగ్ పడుతుంది. ఇంకొకటి ఎవరు ఆయిషాకి సూపర్ ఓటింగ్. దువ్వెల మాదిరికి అవసరం లేదు, ఓటింగే అవసరం లేదు. ఓటింగే అవసరం లేదు. ఆమె ఎన్ని రోజులు ఉంటా అంటే అన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు ఎప్పుడు పోతుంటే ఆమె పోతుంది అంతే. అప్పుడు బయటికి పోయి వాళ్ళ ఆయన కలిసి మళ్ళీ వస్తుంది. ఆమె ఇష్టం. బిగ్ బాస్ ఆమెదే. బిగ్ బాస్ కంటే ఆమె రేంజ్ పెద్దది అది. ఆయన లోపలికి వచ్చి కలిసిపోతాడు, కెమెరాలు ఆఫ్ చేస్తారే. దువ్వెల మాదిరి సీను కూర్చొచ్చిందాక లోపలికి పోతాడు, బిగ్ బాస్ వస్తాడు, డోర్లు ఓపెన్ చేస్తాడు, లోపలికి పోతాడు. దువ్వెల మాదిరితో కోసం అందరు బయటికి వెళ్ళండి అంటే వాళ్ళందరూ 16 మంది బయటకు వస్తారు. లోపల పోయి కొంచెం గంటసేపు మాట్లాడి బేబీ మంచిగా ఆడు బేబీ, నేను ఎవడైనా అంటే చెప్పు నేను చూసుకుంటా కదా అంటాడు. బావి నన్ను ఇబ్బంది పెడుతుర్రు బావి అంటదా. బావి ఇది ఈ అమ్మాయిలు రీతు వీళ్ళు వేసి అవి అంటారు కదా. వీళ్ళు పోతారు, గంటసేపు కెమెరాలు ఆఫ్ చేస్తారు, మళ్ళీ వస్తాడు. ఆయన రేంజ్ వేరు అంట బా. లేకపోతే నాగార్జున ఏదో ప్రమాదాలు జరుగుతాయి. ఇంకా నాగార్జున తట్టుకోలేడు వాళ్ళని. ఫ్యాక్షనిజంకి బోర్డు ఆయన. అంటే ఆ స్టార్టింగ్ లో మాధురి గారు వచ్చినప్పుడు కూడా నాగార్జున గారు చేయి కూడా కలపలేదు, నమస్కారం బెటర్ దాని భయం అది పుట్టించింది ఎవరు? నాగార్జున గారు రెస్పెక్ట్ అసలు వాళ్ళని తీసుకోవడం నాగార్జున చెప్పలేదు అనుకుంటా. అంటే చెప్పడం కాదు, ఇప్పుడు వాళ్ళు వద్దాం అనుకున్నారు. ఇప్పుడు దువ్వెల మాదిరిని కూడా ఎవరు తీసుకోలేదు. ఆమె వద్దాం అనుకుంది. బిగ్ బాస్ చూసింది ఒక రోజు, అరే మనం కూడా పోతే బాగుంటుంది అనుకుంది, వచ్చేసింది. నాగార్జున ఫోన్ చేసింది, ఆమె వస్తున్నా అంటే రండి మేడం, బట్టలు చదువుకోండి రండి మేడం అంటే. మరి ఇప్పుడు బిగ్ బాస్ నెల అయింది కదా, మరి ఎట్లా పంపించాలంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పంపిద్దాం మేడం మిమ్మల్ని, మీరు హస్బెండ్ మీరు ఇద్దరు కలిసి వస్తారా లేకపోతే సపరేట్గా పంపివా అంటే లేదు మా ఆయన బిజీగా ఉన్నాడు, బయట పాలిటిక్స్ చూసుకుంటున్నాడు, పంపిస్తారా బయట పాలిటిక్స్ చూసుకుంటాడు, కొద్దిగా కూటమి ప్రభుత్వం చికా చేస్తుంది కదా అందుకని చెప్పేసి అనగానే ఈమె ఒక్కతే వచ్చింది. ఇక ఆమె కొద్దిసేపు ఉండాలనుకుంటే ఉంటుంది. ఇక అక్కడ ఫుడ్ కూడా ఆమెకి ఏం ప్రాబ్లం లేదు. చికెన్ పంపిస్తుంది, బయట నుండి బిర్యానీ వస్తుంది, వీళ్ళు పప్పులు, అందుకే 2 బకెట్లు వేసుకో 3 బకెట్లు వేసుకో, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకో, మీరే తినేది మేము కాదనుకోండి.